అసెంబ్లీ రద్దుతో ఎన్నికలకు సిద్ధమైన టీఆర్ఎస్ వరుస సభలతో దూకుడుగా ప్రచారాన్ని ప్రారంభించింది. వరుసగా 50 రోజుల్లో 100 సభలకు ప్లాన్ చేసింది. వీటి నిర్వహణ బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు అధినేత కేసీఆర్. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ ఇప్పటికే పని మొదలుపెట్టారు. నియోజకవర్గాల వారీగా జరిగే సభలకు జన సమీకరణతో పాటు స్పీడ్ గా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత ఒక్కరోజు గ్యాప్ ఇవ్వకుండానే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు కేసీఆర్. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి వరుస సభలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలో ఇలాంటి కార్యక్రమాలు ప్లాన్ చేసినప్పుడు ఈ బాధ్యతను మొదటి నుండి హరీష్ రావుకే అప్పగిస్తున్నారు కేసీఆర్. రాజకీయ వ్యూహాలను అమలు చేసి సక్సెస్ చేయడానికి హరీష్ ను రంగంలోకి దించుతారు. దీంతో పార్టీ విస్తృతంగా నిర్వహించబోతున్న కేసీఆర్ ప్రచార సభల బాధ్యతను ఆయనకప్పగించారు. టీఆర్ఎస్ స్థాపన నాటి నుండి ప్రతి సందర్భంలోనూ హరీష్ కీలకంగా పనిచేశారు. పార్టీ కష్టకాలంలోనూ క్యాడర్ను నిలబెట్టి ముందుండి నడిపించారన్న గుర్తింపు ఉంది. ఎన్నికలు, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అందర్నీ సమన్వయం చేస్తూ పోలింగ్ వ్యూహాలతో సక్సెస్ చేస్తారన్న పేరుంది. 2004 నుండి 2014 ఎన్నికల వరకు హరీష్ రావు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో చురుగ్గా పనిచేస్తున్నారు. గతంలో నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. అప్పటికి ఈ నియోజకవర్గంలో పార్టీ అంత బలంగా లేదు. అలాంటి చోట కూడా భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి అందరికీ షాక్ ఇచ్చారు హరీష్ రావు. పార్టీ అంత బలం లేని మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే హరీష్ తన మార్కు చూపించారు. కొత్త చేరికలతో పార్టీ బలం పెంచారు. తర్వాత కొడంగల్, పరిగి లాంటి చోట్ల కూడా నాయకులను రప్పించడంలో సక్సెస్ అయ్యారు. పార్టీ నుండి ఏ బాధ్యత అప్పగించినా ఎంత కష్టమైనా సరే అది పూర్తి చేసి తీరుతారన్న ధీమా కేసీఆర్ కు ఉంది. ఇదే విషయాన్ని ఆయనే చాలా సందర్భాల్లో సభలోనే చెప్తూ ఉంటారు. యువకుడు హరీష్ మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మీకు చేసి పెడతా ఉన్నాడు. చిరంజీవి హరీష్ కూడా భవిష్యత్తులో అద్భుతంగా మీ సేవలో తరించాలని, ఈ సిద్దిపేటను ఒక స్వర్గసీమగా చేయడంలో విజయం సాధించాలని, అందుకు నా ఆశీస్సులు హరీష్కు సంపూర్ణంగా ఉంటాయని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. 4.5 ఏళ్ల పాలనలో ప్రభుత్వానికి పేరు తెచ్చిన కార్యక్రమాల్లో ముందుగా చెప్పుకునేది మిషన్ కాకతీయ. మొదటి ఏడాది నుండే వేగంగా సాగిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. అనేక విదేశీ విశ్వవిద్యాలయాల పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. దీంతో పాటు ప్రభుత్వం భారీగా చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణంలోనూ హరీష్ రావు కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాణాలను ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తూ వేగంగా పనులు కొనసాగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏవైనా విమర్శలు వస్తే వెంటనే వాటికి వివరంగా సమాధానాలు ఇస్తూ ప్రజెంటేషన్లు, రిపోర్ట్లు, సమాచారం ఇస్తూ హరీష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో సీనియర్ ఇంజనీర్ టి హనుమంతరావు కాళేశ్వరం ప్రాజెక్టుపై సందేహాలు లేవనెత్తినప్పుడు ఆయన ఇంటికి వెళ్లి వివరించి కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారు హరీష్. రాజకీయ రాయబారాలతో పాటు విపక్షాలపై విరుచుకుపడ్డంలోనూ తన ముద్ర వేశారు. ఇవన్నీ గుర్తించి ఈసారి ఎన్నికల ప్రచారానికి హరీష్ రావును రంగంలోకి దించింది టీఆర్ఎస్ అధినాయకత్వం. మామకు నమ్మిన బంటుగా నమ్మకం సొంతం చేసుకున్న హరీష్ రావు ఇప్పుడు మరో సవాలుకు సిద్ధమయ్యారు. ప్రజా ఆశీర్వాద సభలను సక్సెస్ చేసే బాధ్యతను తలకెత్తుకున్నారు. ఊహించని విధంగా ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి బరిలోకి దిగుతున్న టీఆర్ఎస్ ప్రచారంలోనూ ముందుంది. అందులో హరీష్ రావుకు కీలక బాధ్యత అప్పగించడం పార్టీ విజయంపై ధీమా పెంచుతోంది అంటున్నారు పార్టీ నాయకులు.